తెలుగు సాహిత్యానికి సంచలనం చలం ఒక్కడే. తెలుగు సౌందర్య ప్రపంచానికి సౌరిస్ ఒక్కతే. ఆధునిక సాహిత్యంలో ఎక్కువగా వినిపించే రచయిత చలం. బహుశా అతి తక్కువగా వినిపించే రచయిత్రి సౌరిస్. చలం జీవితం తరచి చూసిన వాళ్ళకే సౌరిస్ తెలుసు. చలానికి ఇష్టమైన కూతురు ఆమె. ఈశ్వరునిగా భావించి చలం ఆరాధించిన అరుదైన వ్యక్తిత్వం సౌరిస్ది. జీవితంలో దశలు దశలుగా ప్రయోగానుభవాలు సాధించిన సౌరిస్ తన అరుదైన భావోద్వేగాలు కథలుగా రచించింది. సృజనాత్మక రచనల దశను దాటి ఆధ్యాత్మిక యోగ ప్రపంచంలో సౌరిస్ సంలీనమైంది. 8 కథలే రచించిన కథా సాహిత్యంలో ఒక ఒరవడికి సౌరిస్ ప్రతీక. భావాల్లోని తీవ్రత చలం నుంచి సంతరించుకున్నదే. హృదయాన్ని అట్లా ఒయ్యారంగా లాక్కెళ్ళే శైలి సౌరిస్కు తెలుసు. సున్నితమైన వాక్యాల్ని అనుసరించి శుతిమెత్తగా నడిచి ఒక అనుభవం దగ్గర తేరుకోవడం, తేరిపార చూడడం సహృదయుని వంతు. కొత్త లోకాన్ని మన ముందు ఆవిష్కరించడం సౌరిస్ కథల విలక్షణత. సౌరిస్ చలం గారి పెద్దమ్మాయి. హోస్పేట సౌరిస్ జన్మస్థలం. స్వయం కృషితో సంగీత సాహిత్యాల్లో ప్రవేశం సంపాదించింది. కొంతకాలం చలంతో పాటు అరుణాచలంలో జీవించింది సౌరిస్. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలో ఆశ్రమం నిర్మించుకొని సౌరిస్ మరికొంతకాలం నివసించింది. భీమునిపట్నంలోని స్నేహ ప్రచురణలు 1997 ఆగస్టులో సౌరిస్ కథలు ప్రచురించారు. జీవకారుణ్య దృష్టితో సౌరిస్ మా మిత్రులు పుస్తకం రచించింది. సౌరిస్ జీవనానుభవాలను జీవన రాగం అనే రచనలో ఆవిష్కరించింది. చివరి వరకు ఆధ్యాత్మిక జీవితం సాగించింది. భావుక ప్రపంచంలోని సౌందర్యాత్మకతకు, భౌతిక ప్రపంచంలోని వాస్తవికతకు నడుమ సంఘర్షణ చిత్రించిన కథ స్మృతి. యాంత్రిక జీవనంలో పడి మనం మరచిపోయిన పూల ప్రపంచాన్ని, రంగుల పరిమళాల్ని మళ్ళా కనుల ముందు నిలిపిన కథ స్మృతి. స్మృతి. ఎంత చక్కగా ఉంది ఎండ, ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు. ఇంత పచ్చగా ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. ఎందుకు చూడలేదు? ఎందుకు? అసలు చెట్లు పువ్వులు ఏవీ చూడలేదు. ఎందుకో? చల్లని గాలి ఒళ్ళంతా తాకి పులకరిస్తోంది. చల్లని గాలి ఇంత ఆనందమేమిటి? గాజు తలుపులు మూసి రగ్గులు కప్పుకోవాలి కానీ ఎందుకింత ఆనందం? చెట్లని, గాలిని, ఎండని చూసి ఎందుకింత ఆనందం? జబ్బుగా ఆస్పత్రిలో ఇన్నాళ్ళు పడుకుని తిరిగి ఆరోగ్యం వచ్చినందుక నర్సు అంది, కొంచెం సేపు తోటలో తిరుగు, కులాసాగా ఉంటుంది అని. కులాసా ఏమిటి? జబ్బంతా పోయి పూర్తి ఆరోగ్యం వచ్చినట్టు అనిపిస్తోంది. ఏం రంగుల పువ్వులు! కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. పువ్వులు పువ్వులు. ఎన్నాళ్ళయింది? ఎన్నేళ్ళేమిటి? ఆసుపత్రి ముందట ఎక్కడున్నాను? పువ్వుల్లో చెట్లల్లో తిరుగుతో లేనా? ఎక్కడ? రంగులు పూసిన గోడలు జ్ఞాపకం వస్తున్నాయి. అద్దాల కిటికీలు, తివాసీలు, వాజుల్లో ఉండేవి పువ్వులు. అలంకరించి వాజుల్లో ఉండేవి పువ్వులు. ఇవి కావు,
ఇవి ప్రాణంతో జీవంతో ఎండలో రంగులు చిమ్ముతూ గంతులు వేసే పువ్వులు. అవి వాజుల్లో ప్రాణం లేని పువ్వుల శవాలు, గోడకి పటాలు, నిర్జీవమైన చలనం లేని చిత్రాలు. బయట ఒకటే రొద, వీధిలో ధ్వనులు, గనగన, టింగ్ టింగ్, డబడబ, బర్బర్. ఏం చప్పుళ్ళవి? ఎందుకు? అవును, కారు చప్పుళ్ళు. కారు ఉండేదిగా, తలతలలాడుతూ లోపల మెత్తగా హాయిగానా? హాయిగా ఉండేదా? ఉండేది కావును. అప్పుడు నడక ఎంత బాగుంటుంది. అప్పుడు కారులో తప్ప ఎక్కడికి నడిచి వెళ్ళేవాళ్ళం కాదు. ఎందుకు? వాళ్ళంటే ఎవరు? కారులో నేను ఇంకా ఎవరమో ఉండేవాళ్ళం. కారు నడిపే కాకి టోపీ, కాకి డ్రెస్ వాళ్ళు ఇంకా ఎవరు? బట్టతలతో తన పక్కన ఎవరు? రత్నం అనేవాడు. వాడా? కాదు, వారు. ఆ కళ్ళజోడు, సూటు, చేతికర్ర ఆసుపత్రిలో కూడా అప్పుడప్పుడు చూశాను. డాక్టర్లు, నర్సులు ఏదో చేస్తున్నారు నాకు. ఆ కళ్ళజోడు అద్దాల్లోంచి వాన చినుకుల్లాగా మెరిశాయి నీళ్లు. పెదిమెలు వణికాయి. ఎందుకు? ఎవరు? మరి కారులో ఎందుకు తిరిగేదాన్ని ఆ కళ్ళజోడాయనతో? ఆ రోడ్లు నల్లటి రోడ్లు, దుమ్ము, చెత్త, జరీ చెప్పులు మాసిపోవు, టిష్యూ చీర నలిగిపోదు. నడిస్తే అందరూ నవ్వరు. నడిస్తే ఎందుకు నవ్వుతారు? నవ్వుతారు. ఎందుకో మరి. ఇక్కడ నడిస్తే కాళ్ళకి ముఖములు చెప్పులాగుంది, కింద మెత్తని గడ్డి. ఎందుకు చెప్పులు? కానీ నర్సు కోప్పడుతోంది వేసుకోకపోతే. మళ్ళీ చెట్లు, ఆకాశం కనబడకుండా మంచం మీద పడుకోమంటుంది. చేదు మందులు పోస్తుంది. ఏమిటి ఉత్సాహం నాకు? హృదయం మత్తెక్కుతోంది. క్లోరోఫారమా? కాదు, నిద్ర లేదు. నాలోకి సూర్యకాంతి పూల పరిమళాలతో నిండి ప్రవహిస్తోంది. ఏమిటి పరిమళం? నాలోంచా? జబ్బుపడి తేరుకుంటున్న నాలోంచి పొంగుతూ ప్రవహిస్తున్న రక్తంలోంచా ఈ పరిమళం? ఈ గుబురు చెట్టుకి విరబారి పూసిన ఈ తెల్లని పువ్వుల్లోంచి, గాలిలోంచి దూకి నా హృదయంలోకి పరిగెడుతోంది పరిమళం. గాలికి ఊగి నవ్వుతూ పచ్చని ఆకుల్లోంచి కలకల్లాడుతూ కిందికి రాలుతున్నాయి పూరేకులు. ఏమిటి ఆనందం, ఆహ్లాదం? ఆ పువ్వులను చూసి నాకు ఏమిటి ఆనందం? వాటిదేనా ఈ ఘుమఘుమలాడి మత్తెక్కించే పరిమళం? ఎప్పుడో చూసిన గుర్తు. ఈ పూలు, ఈ చెట్టు ఎక్కడో ఎప్పుడో చూశాను. గుర్తు రావటం లేదు. ఈ చెట్టు పేరేమిటో జ్ఞాపకం రావటం లేదు. నర్సును అడగాలి. ఇన్నాళ్ళు ఈ పూలని, ఈ చెట్లని విడిచి ఎట్లా బతికాను? ఎందుకు బతికాను? ఎందుకు ఈ పూలని, ఇంత ఆహ్లాదాన్నిచ్చే, నవజీవనాన్నిచ్చే ఈ పూలని ఎందుకు మరిచిపోయాను? కానీ నిన్ననే చూసినట్టు, నిన్నటిదాకా అనుభవిస్తున్నట్టు ఏవో అందమైన జ్ఞాపకపు తలుకులు పగిలిపోయి మెరిసే రంగు గాజు పెంకుల్లాగా చెదిరిన జ్ఞాపకాలు మనసులో తలుపుకు వస్తున్నాయి అస్పష్టంగా. ఎందుకు? ఎప్పుడో అనుభవించి ఏ కారణం వల్లనో మరిచిపోయిన నాకే తెలియని అనుభవాలను జ్ఞాపకం తెచ్చుకుని అనుభవిస్తున్నాయి నా నరాలు, నా రక్తం, నా మనస్సు, నా హృదయం. నేను మర్చిపోయాను. అవి రహస్యంగా, భద్రంగా నాకు తెలియకుండా దాచుకున్నాయి. ఆ అపురూపమైన ప్రియమైన స్మృతులని తేనెటీగలు మధువును పోగు చేసి దాచుకున్నట్టు నాకు తెలియకుండా దాచుకున్నాయి. నాకు స్పష్టంగా చెప్పవు. ఈ పువ్వులు నాకు ఎప్పుడో చాలా ప్రియమైనవి. ఎక్కడో చూశాను, ఎవరితోనో చూశాను. ఎక్కడ? ఎవరు? ఏది? ఇక్కడ లేరే. ఇక్కడ కాదు, ఎక్కడో. ఇప్పుడు కాదు,
ఎప్పుడో చాలా ప్రియం తనకి ఆ ఎవరో. ఈ పువ్వులలాగానే చాలా ప్రియం తనకి ఆ ఎవరో. ఈ పూల పరిమళం కన్నా మధురమైన మత్తెక్కించే పెదిమలు నా పెదిమల మీద. ఈ చెట్టు కిందనే నల్లని ముంగురుల మీద చెట్టు నుంచి రాలిన తెల్లని పూరేకులు ఇట్లానే రాలేవి. నల్లని నుదుటి కింద తెల్లని కలువరేకుల్లాంటి కళ్ళు. ఈ పూల కోసమే అతనితో పరిచయం నాకు. పచ్చని గడ్డిలో చెట్టు నానుకుని సగం మూతలు పడ్డ కళ్ళల్లోంచి చూస్తూ కూచో అంటాడు నన్ను చూసి. ఎందుకు కూచోను? పట్టు పరికిని నలిగిపోతుంది, అమ్మ తంతుంది, వెళ్ళాలి అంటాను నేను. వెళ్ళితే పూలు ఇయ్యను. సన్నని కను కొలుకుల్లో ఎంత అల్లరి. అమ్మ తిడుతుంది. సరే ఇస్తారా? గుత్తుల గుత్తుల పూలు నా నల్లని జడలో తురుముతాడు. మళ్ళీ రా. ఆతృత, అనురాగం. పూలిస్తే వస్తా. ఏమైనాడు అతను? ఏం పూలివి? ఎందుకు ఇట్లా బాధ కలిగిస్తున్నాయి? నన్ను పిలుస్తున్నాడు అతను. ఏమని? కామిని, కామిని. ఎందుకు నన్ను పిలుస్తావు? ఈ పూల రానివి నువ్వు. ఆ పూల చెట్టు కామిని జ్ఞాపకం వచ్చింది. అతను సూర్యం, నా చిన్నప్పటి స్నేహితుడు, చెలికాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నీకు కావలసినన్ని పూలిస్తాను అన్నాడు ఓ రోజు. ఓ రోజు నాకు పూలు కోసి పెడితే నిన్నే చేసుకుంటాను. అతని కళ్ళల్లో సంతోషం మెరుపులాగా మెరిసింది. నేను చేసుకున్నది అతన్నేనా? కాదు. జ్ఞాపకం వస్తోంది. మా అమ్మ సంతోషం, ఉబ్బిపోవడం, నన్ను ముద్దులాడడం. ఢిల్లీ నుంచి గొప్ప సంబంధం, ఆస్తి, ఉద్యోగం, హోదా. నా గర్వం, నా మోజు. ఆ రోజుల్లో తీయని సన్నాయి మేళం, తోరణాలు, పచ్చని పందిరి, ఇంటి నిండా బంధువులు, బయట కార్లు, గ్యాసు లైట్ల వెలుగులో జిగజిగ మెరిసే నా నగలు, రవ్వలు, ముత్యాలు, పచ్చలు. స్తంభాన్నానుకుని నీడలో అతని దిగాలు మొహం. తెలతెలపోతున్న కామినీ పూలు. దగ్గరికి రమ్మని అతని సౌజ్ఞ. విర్రవీగే నా నడక. నువ్వు రాలేదని నీ కోసం తెచ్చాను పువ్వులు. మల్లె పువ్వులతో కుట్టిన నా జడలో ఇంకా చోటు లేదు. నన్ను చేసుకుంటానన్నావు కదూ? దిగులు, నిరాశ ఆ ప్రశ్నలో మూలిగింది. అప్పుడు కాదు, ఇప్పుడు. మరి ఈ నగలు, ఈ రవ్వలు ఇయ్యగలవా? అతని మొహంలో ఆశ్చర్యం. నా పూల కన్నా అవి ఎక్కువ నీకు. నీ పూలు ఎవరికి కావాలి? ఎక్కడంటే అక్కడ కావలసినన్ని పూలు. నీకు అవసరం లేకపోయినా నేనివ్వగలిగినవి ఇవే, తీసుకో. నీకు అవసరం లేకపోయినా నేనివ్వగలిగినవి ఇవే, తీసుకో. సన్నాయి చివరి స్వరంలాగా చీకట్లో కరిగి మాయమైనాడు. అతని గుర్తు, పూల గుర్తు లేదు నా మనసుకి. గొప్పలో, ధనంలో, దర్జాలో మర్చిపోయాను. ఆ 4 రోజులు మర్చిపోయాను. మళ్ళీ ఒంటరైంది నా జీవితం. బంధువులు, కార్లు, పెళ్లివారు వెళ్ళిపోయారు. నా ఒంటి మీద నగలు మోజు తగ్గి బరువు, ఇబ్బంది అయినాయి. దేనికోసం ఆరాటం? నా పువ్వుల కోసం. వాటిని చూడందే, వాసన చూడందే ఉండలేను. నిలువలేకపోయాను, వెళ్ళాను. సూర్యం, నాకు పూలు కోసియవా? చెంపల మించి కారుతున్న కన్నీళ్ళు, పైనుంచి అతని తల మీద రాలుతున్న పూలు. నా పూలరాణి, వచ్చావా నా పూల కోసం? పూల మధ్య కావిలించుకున్నాడు. కన్నీళ్లతో పూల పరిమళం కలిసిన ముద్దులు నా చెంపల మీద. కామిని, నువ్వు లేందే నేను బతకలేను. ఛీ, అదేమిటి? నువ్వు పెళ్లి చేసుకో, మర్చిపోతావు. దిగులు నవ్వు పాలిపోయిన పెదమల మీద. నల్లని ఆకాశంలో క్షీణచంద్రుడి మల్లే వెలవెలబోయింది.
నా ఒడిని నింపాడు పువ్వులతో. అతని కళ్ళల్లోని చూపుతో భయంతో వణికాను. వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాను. లోపల నాకే అర్థం కాని బాధ, పూల సువాసనలో భయం, నరాల్ని పీకే బాధ భరించలేకపోయాను. విసిరి అవతల పారేశాను. పూల పరిమళము, అతని దిగులు చూపు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అంతులేని వ్యధ ఎందుకో నాకు తెలియకుండానే. ఢిల్లీ ప్రయాణం, కొత్త కాపురం, హోదా, దర్జా, గొప్ప ఉద్యోగి, భర్త మరిపించలేదు నా వ్యసనాన్ని, నా సూర్యాన్ని, అతని కన్నీళ్ళని, నా పువ్వులని. ఇంటి మీద బెంగ అనుకున్నారు మా అత్తవారు. నా దిగులును చూసి ఇంటి మీద బెంగ అనుకున్నారు మా అత్తవారు. మా ఊరికి తిరిగి రాగానే తోటకి పరిగెత్తాను. సూర్యం, సూర్యం, ఎవరు? సూర్యం లేడా? నువ్వెవరు? అతని చెల్లెల్ని. మా అన్నయ్య చచ్చిపోయినాడు. ఏమిటి? ఎప్పుడు? ఎందుకు? చాలా నెలలైంది. జబ్బు చేసింది. ఆ రోజున నాతో అన్నాడు, చెల్లి, నేను లేనప్పుడు ఫలానా వారమ్మాయి ఎప్పుడొచ్చినా పూల కోసం కోసియ్యమని. బిగ్గరగా ఏడ్చాను. జాలిగా రాలాయి పూలు నా తల మీద. పూలు కోసియనా? వద్దు, అతను లేందే నాకెందుకు పూలు? మళ్ళీ వెళ్ళలేదు ఆ తోటకి. బలవంతాన పూలని, అతన్ని నా మీద కఠినత్వం పూని హింసించుకుని మరిపించుకున్నాను. ధనము, హోదా, నా భర్త ఆదరణ త్వరగా మరిపింపజేశాయి. మళ్ళీ ఈనాడు కామినీ పూలని చూసే వరకు ఘనమైన పర్వతం లోతుల్లోని ఝరిలాగు, సముద్రం అడుగున రత్నాల్లాగు, భూగర్భంలోని అగ్నిలాగు నాకు కనపడకుండా నా హృదయంలో ఇమిడి దాక్కున్నాయి ఈ రూప స్మృతులు. దుఃఖం పొర్లుకొని వచ్చింది. సూర్యం, సూర్యం, ఏమైనావు? నా పిలుపు వినపడుతోందా? పూలు కోసి దగ్గరికి రా. నా తల తిరుగుతోంది. ఆలోచనలు పరిగెడుతున్నాయి. పూలు, చెట్లు, ఆకాశం నా కళ్ళ ముందు గిరగిరా తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగి చెట్టు కింద కూచున్నాను. నా తల మీద పూలరేకులు పడుతున్నాయి. సూర్యం, పైనుంచి పూల వర్షం కురిపిస్తున్నావా? తెల్లటి బట్టలు, మెరిసే కళ్ళజోడు దగ్గరవుతున్నాయి నా కళ్ళ ముందు. ఏమిటి, మంచులో కూర్చున్నారా? మీ వయస్సుకి మంచిది కాదు, లోపలికి రండి అంది నర్సు. నన్ను ఈ చీకటి గదుల్లో పడుకోబెట్టకండి, నన్ను ఈ చెట్టు కింద ఉండనియ్యండి అంటున్నాను. అదేమిటి రత్నం, లోపలికి రా, మన అమ్మాయి, అల్లుడు, పిల్లలు వచ్చారు అన్నారు కళ్ళజోడు నా భర్త. అమ్మాయా, అల్లుడా, వాళ్ళ పిల్లల? ఇదంతా ఎప్పుడు? ఆ కామినీ పూలకి ఈ కామినీ పూలకి మధ్య సూర్యం, అతని కామినీ పూలు ఎప్పుడో జరిగిపోయిన కథ, కళ. దానికి నాకు ఏమిటి సంబంధం? నేను పూలరాణిని కాను, భార్యని, తల్లిని, అత్తగారిని, అమ్మమ్మని. ఇంతే జీవితం, ఇంతే జీవితం.